వామ్మో, ఈ రాకాసి గుహలోకి వెళ్తున్నా. తిరిగి వస్తాను లేక ఇందులోనే సమాధి అయితాను. దేవుడా, గాలే దూరని ఆదిమానుల గుహల్లో ఆ ఆదిమానులు ఇంకా బతికే ఉన్నారా? లోపల ఇంకా ఉన్నారా? గజ్జల సౌండ్ వస్తుంది, నిజంగా చెప్ప. వామ్మో, అడవిలోని ఆదిమానుల గుహ చేరడానికి మాకు సుక్కలు కనిపించినాయి. చాలా కష్టాలు పడి మేమైతే ఆ గుహలుండే ప్రాంతానికైతే చేరుకున్నాం. అసలు ఇది అడవన్నాలా ఏమన్నాలా నాకైతే అర్థం కావట్లేదు. ఎటు చూసినా వెదురుతో అల్లుకున్న అడవే ఉంది. ఒకవేళ ఏమన్నా ప్రమాదం పొంచుకొచ్చినా పారిపోవడానికి కూడా లేకుండా అయిపోయాయి. నాకైతే మస్తు భయం వేసింది. ఎవరైనా మా వీడియో చూసిన తర్వాత రావాలనుకుంటే ఒంటరిగా మాత్రం రాకండి, టీం లాగా కూడి రండి. భయపడని వారు మాత్రమే రండి ఇక్కడికి. ఇలాంటి కార్ అడవిలో ఈ గుహలు ఉండడం నిజంగా గుబులు పుట్టిస్తుంది నాకైతే. ఇంత ఎత్తులో, చాలా ఎత్తులో సగం దూరంకి అయితే మేము ఎక్కేసాం ఫ్రెండ్స్. మేమైతే ఇంత ఎత్తులో ఎలా ఎక్కుతారు? ఇప్పుడు ముందుకు మనం వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉన్నారో, అప్పట్లో ఎలా బ్రతికారో, ఏ విధంగా ఇది కట్టారు. ఊహగే అందట్లేదు అసలు. అబ్బా, చూస్తుండగానే ఆది మానవుల గుహకైతే వచ్చేసామండి. నాకైతే దగ్గరకు వచ్చే కొద్దీ మస్తు గుండె పనికిపోతా ఉన్నది. చూసారుగా ఫ్రెండ్స్, ఇదే ఇప్పుడు నేను మీకు చెప్పిన లొకేషన్. అయితే ఇక్కడైతే లోపలికి వెళ్ళి చూద్దాం. అబ్బా, ఎంత ఈ రాయిని ఎలాగా ఇంత చక్కగా చెక్కినట్టు చెక్కారో, మరి ఎలా తయారు చేశారో తెలియదు. కానీ చూడండి, ఈ పక్క ఆ పక్క ఒకటి రెండు ఉన్నాయి. రెండిట్లో మనము ఏదో ఒక దాంట్లో అయితే మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. అమ్మో, అయ్యో, ఎక్కనైతే ఎక్కాను గాని లోపల నుంచి ఏ ప్రమాదకరమైనది పులో నక్కో ఏదో వస్తే మాత్రం నేను అయిపోయినట్టే. లోపలికైతే వెళ్ళాలని ఉంది, మీకు చూపించాలని ఉంది, కానీ కొంచెం స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. అయినా సరే లోపలికి వెళ్తాను, మీకు చూపిస్తాను. చాలా స్మెల్ వస్తుంది. అంటే అప్పట్లో ఉన్నారు, ఇప్పట్లో ఎవరు ఉండట్లేదు కాబట్టి కొంచెం. సంచులు ఉన్నాయి, అక్కడ సంచులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నారు, సంచులు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి. ఇక్కడైతే చూడండి, జూమ్ చేసి చూపించు. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే సంచి కూడా ఉంది మనకి. ఇక్కడ ఉన్న కొన్ని కట్టెలు కూడా ఏర్పెట్టారనమాట. ఇక్కడ ఇటు నుంచి ఈ బొక్క నుంచి దూరుకొని అవతల పక్క కూడా వెళ్ళొచ్చు మనమైతే. ఇదిగో చూడండి, ఇక్కడ ఈ బొక్కలో ఆదిమానులు అప్పట్లో దీపాలు లాంటివి ఏమైనా వస్తువులు లాంటివి ఏమైనా దాచుకునే వాళ్ళేమో. నేనైతే చెక్ చేస్తున్నాను అక్కడ ఏముందో. ఆదిమానవుల కాలంలో ఇనుమైతే లేదు, అయినా సరే ఎలాగా ఇంత పెద్ద రాయిని బొక్క చేశారు. చిన్న చిన్న హోల్స్, పెద్ద పెద్ద హోల్స్ చేశారు. అసలు వర్షం రాకుండా, చలి రాకుండా, ఎండ వాన ఏది తగలకుండా ఇంత సొరంగం తవ్వకుండా వెళ్ళారు. అసలు ఎలా చేశారు? మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడైతే గుప్త నిధుల కోసం కూడా చాలా మంది తవ్వడం లాంటివి చేశారంట. అయితే వాళ్ళకి దొరికిందో లేదో మనకైతే తెలియదు, కానీ ఇక్కడైతే వాళ్ళు తవ్విన ఆనవాళ్ళు అయితే కనబడుతున్నాయి. ఏమన్నా ఉంటే నన్ను చీకట్లో మనకి ఎట్లా తెలుస్తుంది ఏముందో ఏం లేదు? నన్నైతే మా కెమెరామెన్ అయితే లోపలికి వెళ్ళు అని పంపిస్తున్నాడు. నా గుండె అయితే లబలబా కొట్టుకుంటా ఉన్నది. నాకైతే లోపల నుంచి అయితే రకరకాల సౌండ్లు అయితే వినిపిస్తున్నాయి. భయం అవుతుంది ఒక పక్క. నన్ను గబ్బిలాలు కొరికేస్తాయి. ఫ్రెండ్స్, గబ్బిలాలు అయితే మనుషుల్ని కరుస్తాయా, మనుషుల్ని కొరుకుతాయా? నాకైతే ఐడియా లేదు, కానీ అవి మాత్రం కరిచేటట్టుగానే నా కళ్ళ మీదకే ఊరుకొస్తున్నాయి. కానీ భయం అవుతుంది. మీకేమన్నా వాటి గురించి తెలిసింటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మానవ జీవితం అయితే ఇలాంటి గుహలోనే మొదలైంది, కానీ ఇది అడవిలో ఉండడం వల్ల నాకైతే ఏమో భయం వేస్తుందండి. మా టీం మొత్తం నలుగురమే ఉన్నామండి. కొంపదీసి ఆదిమానవులు గనక బ్రతికుంటే, మమ్మల్ని గనక చూసుంటే, మమ్మల్ని చూసి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళని చూసి మేమేలా ఫీల్ అవుతాం? నాకు అర్థం కావట్లేదు. నాకు ఒక విషయం అయితే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఒకవేళ ఉన్నారే అనుకుందాం, కానీ బట్టలు వేసుకొని ఉంటారా, లేకపోతే ఏమైనా శర్మల తోలు కప్పుకొని ఉంటారా?
ఇదే వీడియోలో ఆదిమానవులు గెస్ట్ హౌస్ కూడా చూపిస్తాను మీకు. వేటాడిన తర్వాత అయితే అక్కడే వండుకొని అక్కడే బొమ్మలు వేస్తూ అక్కడే ఉండేవాళ్ళు, అదైతే చూపిస్తాను మీకు. దాన్నేమో అక్షరలొద్ది అంటారు ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అగో చూసారు కదా, ఇది ఫస్ట్ చూసింది, ఇది రెండోది అనమాట. దాంట్లో గబ్బిలాలు కూడా తిరుగుతున్నట్టున్నాయి ఫ్రెండ్స్. గబ్బిలాలు ఇప్పుడైతే గబ్బిలాలు 2, 3 పోయినాయి. మీరు చూసుంటారు అనుకుంటున్నాను. నేనైతే కొంచెం లోనికి కొంచెం దూరంలో పోతాను. అమ్మో, నువ్వు చెప్పు అంటున్నా, వాసన వస్తుంటే. చూడండి, ఇక్కడైతే గబ్బిలాలు అడవి జంతువులు నాకైతే తెలియదు గాని ఆ వాసనకైతే నా ముక్కు పగిలిపోయేటట్టున్నది. అంత కంపైతే కొడతా ఉంది. లోపల నుంచి అయితే తోడేలాంటి అరుపులు అయితే వినిపిస్తున్నాయి. లైట్ కొంచెం పెడదామా? అరే చిన్నోడ లైట్ ఈ పక్క గబ్బిలాలు ఉన్నాయి. కొద్ది దూరం వెళ్ళగానే నాకైతే ఊపిరి ఆడట్లేదు, గాలి ఆడకుండా అవుతుంది. అందుకే బయటకు వచ్చేసాను ఫ్రెండ్స్ నేనైతే. అక్కడ చిన్న సొరంగం ఉంది, అక్కడ తీయవా కొంచెం? అయ్యో వావ్, ఎంత బాగుందో. నిజానికి చెప్పాలంటే చాలా రియల్ గా, నేనేమో మామూలుగా అనుకున్నా కానీ ఇంత పెద్ద షాక్ ఏంటను. అమ్మో, వెళ్ళేటప్పుడు మాత్రం సొరంగము ఒకలాగే కనిపిస్తది గాని వెళ్ళే కొద్దీ ఎన్నో సొరంగాలు, ఎన్నో మలుపులు కనిపిస్తాయన్నమాట. ఆదమరిచి మనం రిటర్న్ వచ్చిన దారి మర్చిపోయి ఇంకా ముందుకు వెళ్ళిపోయి వేరే తప్పదాలో సొరంగంలో దూరిపోతే మాత్రం చిక్కుల్లో పడతాం, చిక్కుకుపోతాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి ఎంత చక్కగా కనబడతా ఉంది. మేమైతే లోపలికి వెళ్ళాలని నేను ఎంతో ట్రై చేస్తున్నాను కానీ ఆ భయంకరమైన ఏదో సౌండ్ వస్తుంది. గబిలాలు చూడండి ఇటు తిరుగుతూనే ఉన్నాయి. కానీ ఎక్కువసేపు ఒక 10 నిమిషాలు కూడా ఇక్కడ నిలబడడానికి కష్టంగా ఉందన్నమాట. స్మెల్ ఉంది బాగా. గజ్జల సౌండ్ వస్తుంది, గజ్జల సౌండే, గజ్జల సౌండ్ వస్తుంది. నిజంగా చెప్ప, గజ్జల సౌండ్ వస్తుంది. ఆ గబ్బిలాలు అలా అరుస్తాయా అలా నిజంగా ఏదైనా ఉందా? వామ్మో, నేనైతే చూసుకుంటా. అదిగో ఇక్కడ కూడా ఉన్నదన్నమాట. ఇప్పుడు అయితే మనము ఇక్కడ నుంచి వెళ్ళగలమో లేదో మనమైతే ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే నేనైతే చూస్తున్నాను. అమ్మో, ఇరుక్కుపోతానేమో. నేను రాగలనా వస్తే? అమ్మో, నా వల్ల కాదు, నాకు భయం అయితే. ఏదో సౌండ్ వస్తుందిరా చిన్న. ఈ గుహ చూపించడానికి తోడుగా వచ్చింది మాత్రం క్రాంతి అన్నగారు. ఆదివాసీ జీవన విధానం అనే యూట్యూబ్ ఛానల్ అన్నదే. వీలైతే చూడండి. ఇది మనకి ములకల్పల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నల్లమూడి అనమాట. ఇది ములకల్పల్లి మండలంలో ఉంటుంది. ఈ నల్లమూడి ఫారెస్ట్ లో ఆదిమానవుల గుహలు ఉన్నాయి. ఇది వేల సంవత్సరాల క్రితం మనకు వాళ్ళు అంటే ఆదిమానవులు నివసించినట్టుగా ఇక్కడ ఆనవాళ్ళు కూడా మనకు కనిపించినాయి అనమాట చాలా చోట్ల. దీని పేరు ఏంటంటే ఎస్పెషల్లీ అక్షరాల లొద్ది అంటారు. ఈ అక్షరాల లొద్దిలో ఇక్కడ స్థానికులు చెప్పేది ఏంటంటే పాండవులు వనవాసం చేసినప్పుడు ఇక్కడ పాండవులు కూడా నివసించినట్టుగా, పాండవులు వనవాసంలో భాగంగా ఈ గుహల్లో కూడా వాళ్ళు షెల్టర్ తీసుకున్నట్టుగా స్థానికులు నమ్ముతారు అనమాట. ఈ గుహల్లో తర్వాత ఇక్కడ వాళ్ళు గీసినటువంటి బొమ్మలు, వాళ్ళు ఆ రోజు వేసినటువంటి ఆర్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది మనం నిలుస్తున్నది ప్రధానమైంది అనమాట. ఇదంతా కూడా ఇది ప్రధానమైంది. లోపల చాలా రకాల అంటే బ్రాంచీలు ఉంటాయి. ఇందులోనే చాలా రకాలుగా హోల్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క మార్గం ఉంటుంది. దీంట్లో మనం నిల్చొని దగ్గర 50 మీటర్ల వరకు నిల్చొని వెళ్ళిపోవచ్చు, 50 మీటర్ల వరకు. కాకపోతే సమస్య ఏంటంటే గబ్బిలాలతోటే సమస్య. ఇక్కడ అంత పెంట, గబ్బిలాల పెంట, ఇదంతా గబ్బిలాల పెంటే. ఏంటంటే గబ్బిలాల పెంట మనకు మంచిది కదా ఆరోగ్యానికి, చాలా వైరస్లు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక చూసారు కదా ఎంత ఎత్తుందో. ఇది దగ్గర 10 ఫీట్స్ ఉంది. ఇది 10 ఫీట్స్ ఉంది. వర్షం వచ్చినా ఏమొచ్చినా ఇబ్బంది లేదు. ఇట్లా లోపలికి పోతా ఉంటే అక్కడ చూడండి గబ్బిలాలు బ్రాంచీలు ఉన్నాయి. ఇందులోనే గదులు ఉన్నాయి. ఇందులోనే కొండ అయితే చాలా పెద్దది. ఇలాంటి సొరంగాలు అయితే ఎన్నో ఉన్నాయి. మీకు విషయం చెప్పనా, రాత్రిపూట అయితే ఈ గుహల దగ్గరకు వచ్చే సాహసం అయితే ఎవ్వరు చేయరంట. కారణం ఏంటో చెప్పనా, రాత్రిపూట అయితే ఈ గృహ లోపల ఏవో శబ్దాలు, అరుపులు, సౌండ్లు, ఏడుపులు అన్ని వినిపిస్తాయంట. చుట్టూ అడవే,
మీకైతే వింతైన అంతస్తు చూపిస్తాను. ఇదే అది. చూడండి, దీని లోపల కూడా ఆదిమానవులు గుహలే ఉన్నాయి. అయితే ప్రమాదం వచ్చినప్పుడు దాని లోపల నుంచి పైకెక్కి చూస్తారనుకుంటా. నేనైతే ఈ బండ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, వీలైతే ఎక్కి కూడా చూపిస్తాను. చూడండి, పైనుంచి చూస్తే అడవి మొత్తం కనిపిస్తుంది. దీన్ని ఎక్కేసరికి అయితే పగలే సుక్కలు కనిపించినాయి నాకైతే. ఇగో చూసారా ఫ్రెండ్స్, నేను ఎంత ఎత్తులో ఉన్నానో. ఇదిగో మనము డాబిల్లు ఎలా కట్టుకుంటామో ఆ విధంగా చెలుపులు ఉన్నాయి అనమాట. ఇక్కడ మనకి నచ్చింది ఏమైనా పెట్టుకోవచ్చు. ఎంత వానైనా, ఎంత ఎత్తులో ఉన్నానో చూడండి. నేనైతే అబ్బా సూపర్ గా ఉంది, మళ్ళీ చల్లగా ఉన్నది. ఇగో చూడండి, మనమైతే స్లాబ్ పోస్తాం కదా, స్లాబ్ పోసినట్టే ఉన్నది. నిజంగా ఇసుకతో స్లాబ్ పోసినట్టే ఉన్నది. కానీ ఇది రాయి అన్నమాట. స్టెప్ బై స్టెప్ ఉన్నాయి పైకి. ఇగో ఇంత చక్కగా ఇక్కడ దేనికో అయితే మాత్రం ఆ కాలంలో నాది మానవులు ఏదో దానికైతే ఉపయోగించారు, ఇక్కడ వాడారు. ఇదొక్కటి అన్నమాట. చూద్దాం ఈ సందులో ఏమున్నదో. ఎవరన్నా మా వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా రావాలనుకుంటే చక్కగా వచ్చి చూసిపోవచ్చు. ఇది ఎవరు వచ్చిన వాళ్ళకి అందరికి నచ్చుతుంది. కాకపోతే ధైర్యం ఉండి లోపలికి వెళ్ళే వాళ్ళు మాత్రమే రండి ఫ్రెండ్స్. నీకు చెప్తున్నా, నా వీడియో ఎంతమంది ఎక్కడెక్కడ చేరుతుందో నాకైతే తెలియదు, కానీ సూపర్ అంటే సూపర్. నిజంగా బాగున్నాయి. పెట్టుకుని ఇక్కడొక్కటి పెట్టుకోవచ్చు, అన్ని పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ నుంచి పడ్డానే అనుకో, ఈ అడిబిడ్డ రాధ బొక్కలు కూడా కనిపించవు. ఇప్పుడేమో మనము ఇల్లు కట్టుకోవాలంటే ప్లాన్ గీసుకోవాలి, డిజైన్ వేసుకోవాలి, అన్ని వేసుకొని కట్టుకోవాలి. దీనికి డిజైన్ ఎవరు వేశారు? ఎవరు వేయలేదు. చూడండి, అప్పట్లో వాళ్ళకి అంత జ్ఞానం ఉంది వాళ్ళకి. నిజానికి ఇదే సాక్ష్యం అన్నమాట. అబ్బా ఎంత ఎత్తులో ఉన్నామో, బొబ్బలే ఉన్నది నిజంగా చెప్పాలంటే. నేనైతే అరుస్తాను ఇప్పుడు. హలో హలో హలో, అదిగో నిజంగా సౌండ్ వస్తుంది. హాయ్, ఎవరైనా ఉన్నారా ఇక్కడికి? నేను ఎంత ఎత్తులో ఉన్నానో చూడండి. మళ్ళీ రీసౌండ్ వస్తుంది. అయ్యో ఎంత మంచి గృహ చూసామో ఇవాళ. నిజంగా నడిబిడ్డ రాదాక ఎక్కడ లొకేషన్ మాకు పంపియని అడగాలి. ఇప్పుడు ఎక్కడానికి ఎక్కాను కానీ దిగేది ఉంది కదా, చెప్పులు జారిపోతాయో ఏందో. అమ్మో, ఇట్లా దిగుతాను. ఆది మానవులు తెలివి మామూలు కాదు, ఎంతైనా మనకు ముందొచ్చిన వాళ్ళు కదా. ఇగో చూసారా ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే ఈ రాయి వేస్తాను. ఈ రాయి ఎట్లా పోతుందో, మనిషి పడితే కూడా అట్లా పడిపోతారు అనమాట. ఇక్కడ చూడండి, ఇదిగో నేనైతే రాయి వేస్తున్నాను. అదిగో చూసారా రాయి ఎట్లా పడిందో. మనిషి గతి కూడా అంతే, రాయిలాకే. ఇంత కష్టపడి కొండెక్కాను, గృహ లోపలికి దూరాను. ఒక్క ఆదిమానుడైనా కనిపిస్తే బాగుండు. నా గురించి, నా ఛానల్ గురించి చెప్పేదాన్ని, మిమ్మల్ని చూడడం కోసం వచ్చానని చెప్పేదాన్ని. ఇప్పుడు చూసారుగా ఫ్రెండ్స్, మనమైతే ఆదిమానవులు గృహాలు అయితే చూసాము. మనమైతే ఈ ప్లేస్ వచ్చేసి వాళ్ళ గెస్ట్ హౌస్ అన్నమాట. దీని పేరు వచ్చేసి అక్షర్లొద్ది అంటారు. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం, దగ్గరికి వెళ్ళి చూద్దాం. మనమైతే రండి కండి. ఇది వచ్చేసి ఆది మానవుల గెస్ట్ హౌస్ అన్నమాట. ఇక్కడ పగలైతే రెస్ట్ తీసుకునే వాళ్ళు, కాస్త వర్షం వచ్చినప్పుడు, చలి వేసినప్పుడు రాత్రిపూట అయితే ఆ గుహలో ఉండేవాళ్ళు అనమాట. పగలంతా వేటాడి వచ్చిన తర్వాత ఇక్కడ రెస్ట్ తీసుకునే వాళ్ళు అనమాట. చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో. అదిగో ఇదైతే చూసారు కదా ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ఇక్కడే మన గుప్త నిధుల కోసం ఇక్కడ తవ్వారంట. మరి దొరికిందో లేదో మనకైతే తెలియదు. అయితే తవ్విన ఆనవాలు అయితే ఇక్కడ కనిపిస్తా ఉన్నది మనకి. ఇప్పుడు చూడండి ఎంత లోతుగా తవ్వి ఉన్నారో. ఇప్పటికీ ఆది మానవులకి ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి లేక వాళ్ళు అడవులు పట్టుకొని అట్లా ఏదో బ్రతుకుతా ఉంటే వాళ్ళకు బంగారం ఏడ దొరికేది, ఏడ పాతి పెట్టే వాళ్ళకే సరైన దుస్తులు కూడా లేవు. అటువంటిది వీళ్ళు పిచ్చి తగలేయ గుప్త నిధులు బిందెలు ఉన్నాయని ఆశపడి తవ్వుతారా? రాళ్ళు దిబ్బలు తప్ప ఏం దొరుకుండదు అక్కడ. ఇదిగో చూడండి, మీకు వింతైన రోల్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. అక్కడ చూడండి ఏం రుబ్బారో ఈ రోట్లో. నాకు తెలిసినంత వరకు అయితే నీళ్లు కూడా ఇందులో పోసి నిలువ దాచి ఉంటారు వాళ్ళు తాగడానికి. వాడుకున్న రోల్ అంట ఇది. చూడండి, నేను చేయబెట్టి చూపిస్తాను ఏమని ఉంటాయేమో. నేనైతే చేయి పెట్టి చూస్తాను. లోపలైతే తేలు పాములు ఏం లేవుగా. దేవుడా, ఇక్కడ నన్ను పాము తేలు గరిచిందే అనుకో, ఏ పసరాకులు మందులు కూడా లేవు, వెదురు తప్ప. చూడండి చాలా లోతుగా ఉంది.
ఇవి ఎన్ని వర్షాలు వచ్చినా ఏం వచ్చినా కూడా ఇక్కడ ఫిల్టర్ అనమాట వాళ్ళకి. అబ్బా ఇక్కడ బోరు దింపించుకొని మనం వచ్చుంటే బాగుంది. అక్కడికి పోయి ఉండేవాళ్ళు. మామూలుగా వేసవిలో అయితే చల్లగా ఉంటది. ఇవి ఇట్లా పాము పడక లాగా ఉంది కదా, ఏం కలర్, రెడ్ కలర్ లో ఉంది కదా, రెడ్ కలర్ లో ఉంది వాళ్ళు వేసిన బొమ్మలు. ఈ ఆకతాయిలు వచ్చేసి వాటిని పైన కనపడుతుందా, అక్కడ ఒకటి కనపడతా ఉంది, ఇక్కడ కనపడతా ఉంది. ఇగో ఇక్కడ బాణం గుర్తులు కనపడుతున్నాయా, ఇక్కడ కూడా ఏదో బొమ్మ ఉండేది దగ్గర పోయింది, ఇది బాణం గుర్తులు. అక్కడ కూడా మనిషి బొమ్మలు ఉన్నాయి, అక్కడ కూడా ఎన్ఐఏ బొమ్మలు. ఇవి కూడా వాళ్ళే ఇస్తున్నాయి ఈ బొమ్మలు. ఆకతాయిలు అంటే పర్యవేక్షణ లేకపోవడంతో ఆకతాయిలు ఇవి అక్షరాల్లో దంటిదే. అబ్బా ఇక్కడైతే చూడండి ఆదిమానవులు రకరకాల బొమ్మలు అయితే గీశారండి. అవైతే మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఆ కాలంలో ఆదిమానవులకైతే టీవీలు, సెల్ ఫోన్ లాంటివి ఏమి లేవు అన్నమాట. టైం పాస్ కోసం ఇవి గీశారేమో. ఇది మరి ఇది కొంతమంది వచ్చేసి ఇట్లా చెక్కారు, వాళ్ళు చెక్కలేదు ఇది, వాళ్ళు జస్ట్ బొమ్మలు వేసారు అంతే పెయింట్ తోటి. వీళ్ళు ఏం చేశారు, ఈ లోకల్ ఆకతాయిలు వచ్చేసి వీటిని ఇట్లా కొంచెం ఇది చేశారు. అదే ఏదైతే వాళ్ళు బొమ్మ వేశారో దానికి తగ్గట్టుగా వీళ్ళు చెక్కారు. రియల్ గా అది కాదు, అది వాళ్ళే గుప్త నిధులు ఉండేవాళ్ళు. ఇగో చూడు ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో వాడారు. ఇవన్నీ బొమ్మలే అన్ని కాలక్రమంలో కనుమరుగైపోతా ఉన్నాయి పర్యవేక్షణ లేక. ఇక్కడ కూడా వాళ్ళకి ఇచ్చింది ఇది ఏందో మొత్తానికి అయితే ఇది అట్లాంటి నీటికి చూపించండి. ఇది అక్షరాల్లో. ఈ ఆది మానవుల గృహాల దగ్గర రావాలంటే మొలగనపల్లి మండలం నల్లముడి అనే ఊరు దగ్గరలో ఉన్నది. ఊరు దగ్గర అడవిలో ఉన్నది. గతంలో అయితే జిల్లా కలెక్టర్ కూడా వచ్చాడు ఇక్కడ చూడ్డానికి. మీరు రావాలనుకుంటే ఒక టీం లాగా మాట్లాడుకొని రండి, ఒక్కలొక్కలైతే అసలు రాకండి. ఇదిగో ఇక్కడ చూసారా చిన్న అర లాంటిది ఉంది. దీపాలు పెట్టుకుంటారు, లేకపోతే బట్టలు పెట్టినేటోళ్ళు. అదే దుప్పి బట్టలు పెట్టుకోవడం బయట సరే ఆ బట్టలైనా మనకు బట్టలే కదా, అప్పుడు నార బట్టలని మనకు రాదు కదా. ఇంకా చాలా రకాల బొమ్మలు అయితే ఇక్కడ గీయబడి ఉన్నాయి. మీరు వస్తే గనక డైరెక్ట్ గా చూడవచ్చు. ఈ ప్లేస్ దగ్గర మీరు వస్తే మరో ప్రపంచానికి వెళ్ళినట్టు ఉంటుంది. ఈ ఆదిమానవుల గృహాలు అయితే చిక్కటి వెదురు అడవితో కప్పేసి ఉన్నదన్నమాట. అంతా బాగుంది, కానీ గజ్జల సౌండే నన్ను బాగా భయపెట్టింది. నిజంగా గజ్జల సౌండ్ వచ్చింది, ఏదో ఉంది. ఏముంటే ఏం చేయగలం, మనమైతే సేఫ్ గా ఉన్నాం. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో వస్తాయి మన ఛానల్లో. మేమైతే మా ప్రయాణాన్ని అయితే మరి తిరిగి కొనసాగిస్తున్నామండి. ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి ఈ అడవి లోపల నుంచి ఊర్లోకి వెళ్ళాలంటే. నాకైతే ఇలాంటి ప్లేసుల దగ్గరికి వెళ్ళాలన్నా చాలా భయం వేస్తుంది. దగ్గరికి వెళ్ళి వీడియో తీయాలన్నా కూడా భయం వేస్తా. అయినా సరే మీకు చూపించడం కోసం రిస్క్ అయితే చేశా.